మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాను నాంపల్లి కోర్టు విచారించింది. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న నాంపల్లి ధర్మాసనం కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది. నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమని మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నాగార్జున నాంపల్లి స్పెషల్ కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. నాగార్జున, యార్లగడ్డ సుప్రియ, మెట్ల వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని రికార్డు చేసిన అనంతరం కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణ ఇవ్వాలని కొండా సురేఖను ఆదేశించింది. ఇక వీడియోలో క్లిప్పింగ్స్ ను ప్రామాణికంగా తీసుకుంది. కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.